నవంబర్ మాసములో సకల మృతులను స్మరణ చేసుకుంటున్న ఈ సందర్భంగా ఈనాడు స్వర్గస్థులైనటువంటి ఈ కింది ఆత్మల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజ్, ఫర్జోజీ వీరి ఆత్మల కొరకు, గురుశ్రీ పాశం ఆరోగ్యం, పాశం అంతోని రెడ్డి, పాశం సుశీల మరియు బంధుమిత్రాదుల ఆత్మ శాంతి కొరకు, చింతకుంట్ల రాయప్పరెడ్డి, జ్ఞానరత్నమ్మ, జోజిరెడ్డి మరియు బంధుమిత్రాదుల ఆత్మల కొరకు, చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి ఆర్ఫన్స్ కుటుంబం, తల్లిదండ్రుల ఆత్మల కొరకు, బంధుమిత్రుల ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు, అల్లం జతురత్నమ్మ కుటుంబం, కరణం ప్రకాశ్రావు మరియు తేజు అన్నమ్మ, కరణం మరియదాస్, కోను పుష్పావతి, వెలంగిని మేరీ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ ఎలియాస్ రెడ్డి, శౌరమ్మ, ఫాదర్ ఏరువ లూర్దు ఆత్మల కొరకు, ఏరువ మోహన్ రెడ్డి, విజయ నిర్మల, సిగ్ధ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డాక్టర్ వేల్పుల అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనికమ్మ, అంతమ్మ, బాలయ్య, సిస్టర్ యోహాన మరియు మరియా, బాలస్వామి, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా ఆత్మల కొరకు, జోసఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబములు మరణించిన ఆత్మల కొరకు సారిక మరియమ్మ, ఈతలపాక జ్వాకేము, అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ జోజిరెడ్డి, శాంతమ్మ, కాదే ఆనందరెడ్డి, మాణికమ్మ ఆత్మల కొరకు, తుమ్మ బాలరెడ్డి, రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గరవ సంజీవనాయుడు, గరవ సుందరమ్మ, మాణిక్యాలరావు, కరణం విమల ఆత్మల కొరకు నక్షత్రమ్మ సమర్పిస్తూ ఉన్నారు. కట్ట ప్రవీణ్ కుమార్ ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కరణం నక్షత్రమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు, సిస్టర్ రాణి ఆత్మశాంతి కొరకు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరణించిన గురువులు కన్యాస్త్రీల ఆత్మల కొరకు, తల్లిదండ్రుల ఆత్మలకు, ఉత్తరించు దిక్కులేని ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఆదూరి ఆరోగ్యమ్మ, ఇన్నారెడ్డి, దుగ్గంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అల్లం మరియమ్మ మరియు ఇతరుల ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, అల్లం చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ చిన్నమ్మ, దుగ్గంపూడి శౌరెడ్డి, ఏరుగంటి అంతోనమ్మ మరియు కుటుంబంలో మరణించిన ఇతర కుటుంబ సభ్యుల ఆత్మల కొరకు, ఫాదర్ బాల, ఏరువ పాపరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ముక్కుల బ్రిడ్జిట్ 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మంతి సన్యాసి జమ్మమ్మ, మక్కుల అంతోని పారమ్మ, బాత మూర్తిదాసు, బాల తెరేసా ఆత్మల కొరకు, ముక్కుల రాజేంద్ర కుమార్ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ముక్కుల బ్రిడ్జెట్ 7వ వర్ధంతి సందర్భంగా మరి వీరి ఆత్మకు మంతి సన్యాసి జమ్మమ్మ, ముక్కుల అంతోని పారమ్మ, మూర్తిదాసు, బాల తెరేసా ఆత్మల కొరకు, ముక్కుల రాజేంద్ర కుమార్ మరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో మరణించిన అందరి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, బంధుమిత్రులు మరణించిన ఆత్మలకు, వివిధ రకములుగా మరణించిన వారి ఆత్మలకు ఎం రోజా పుష్పం సమర్పిస్తూ ఉన్నారు. పల్ల ప్యాట్రిక్, పల్ల తెరేసమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మల కొరకు పల్ల సుదీత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బాసాని ఇన్నారెడ్డి, సిలువమ్మ, సైమాన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లింగారెడ్డి జ్యోతి, తిరుమల రెడ్డి, రాజారెడ్డి, ఆదూరి శౌరెడ్డి ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తమ్మడవ జోసఫ్ మరియు మరియమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పల్లికల రాయప్ప, అంతోనమ్మ, మేరీ, శౌరి, విమల, పుష్పానందం, జేమ్స్, గుజ్జల జేమ్స్, మరియా, ఫ్రాన్సిస్, బండి ప్రకాశ్రావు ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. తుమ్మ మత్తాయస్ రెడ్డి తలంపుల ప్రకారము, తుమ్మ పాపిరెడ్డి, మరియమ్మ, సుశీలమ్మ, ఇన్నారెడ్డి ఆత్మల కొరకు, తుమ్మ లారెన్స్ రెడ్డి, గాది చిన్నపరెడ్డి, గాది శౌరీలమ్మ,
గాలి రఫాయల్ రెడ్డి ఆత్మల కొరకు గాలి సుశీలమ్మ సమర్పిస్తూ ఉన్నారు. చిడిపి మాణిక్యం, బుజ్జయ్య, గండం రమణకుమారి, బాలస్వామి ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వల్లపలేని శౌరయ్య, ఇన్నాశమ్మ, దోగిడి మరియమ్మ, నాగిపోగు ఆనంద్ కుమార్ ఆత్మల కొరకు వల్లపలేని హేమలత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మాదాను బాలశౌరి ఆత్మకు, కుటుంబంలో మరణించిన బంధుమిత్రాదుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించే ఆత్మల కొరకు మాదాను కొండమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పిన్నంటి అప్పన్న ఆత్మ కొరకు సావిత్రి, విద్యాసాగర్, కరుణ, అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బీరెడ్డి మర్రెడ్డి, బోయపాటి మర్రెడ్డి, అన్నమ్మ, తుమ్మ రాజారెడ్డి, తెరేస ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దూసి రాయప్ప, జోజమ్మ, మాణిక్యరావు, ఆనందరావు ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సోడుం అన్నమ్మ, సద్దం వీరయ్య, శర్మ ఆత్మల కొరకు సద్ద భాగ్యమ్మ సమర్పిస్తూ ఉన్నారు. ఆర్చ్ బిషప్ రెవరెండ్ మర్యాదాస్, పి ప్రకాశ్రావు, బి ఆశీర్వాదాల ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మారెల్య సూర్యనారాయణ, నిగినేని లంకయ్య ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన ఆత్మల కొరకు ధని సింగ్ సమర్పిస్తూ ఉన్నారు. కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ఎస్కే రావు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్యామల మర్రెడ్డి, చిన్నమ్మ, జోజిరెడ్డి, అన్నమ్మ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయ బెన్నారెడ్డి ఆత్మ కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నందివరపు జార్జి, నందివరపు రమేష్, నందివరపు భూషణ్, నందివరపు ప్రకాష్ ఆత్మల కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ఈనాడు మనమందరం ప్రత్యేక విధంగా ఉత్తరించి ఆత్మల ప్రార్థనను జపించుకుందాం. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పిత అయిన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకతీత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. సకల వర ప్రసాదాలతో మోక్ష రాజ్యమునకు వేం చేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవ చిత్త ప్రకారము నడిచి శాశ్వత ఆనందం పొందిన పునీత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనం పొందిన పితా పుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయం చేయుటకు ద్వార సింహాసన ముందు కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేం చేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలిచ్చిన సకల వేద సాక్షులారా, సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నేడు వారల అనిత్య శిక్షలకు దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసేడు మనలన్నింటినీ దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి మీ స్వామి. దర్శనం లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి ఈ స్వామి. భూలోకమున ఉత్తరించకపోయినందున వచ్చిన కీడులో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమి తనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశ పాశ బంధం వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములగాను ఉత్తరించు స్థలములు అనుభవించేటి కష్టంలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకుని దోషములను ఓదార్చుడలో చూపెడి మీ మితిలేని కృపా కటాక్షమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ శిలువ మరణం వల్ల కలిగిన ఫలమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి మీ స్వామి. పునరుత్థానమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితా పుత్రుల స్థలములో మీ ప్రదేశం వల్ల అచ్చటి ఆత్మలకు దయచేసిన విడుదలను చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్షారోహణమును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం చేయు కాలమందు వారు చేసిన పుణ్య
పాప పుణ్యములకు తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూసి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించు స్థలమున ఉండేడు ఆత్మలకు కష్టములు తొలగి మోక్ష భాగ్యం దొరికినట్లు వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. చేసిన పాపముగాను ఉత్తరించవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యం చేరినట్లు దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వలనను వేడుదల వలనను దివ్య పూజ వలనను వచ్చేడు లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లెక్కలేని పుణ్య ఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. స్లీవ ప్రకాశం వారలకు ప్రకాశించున్నట్లుగా దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కులు మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారులను ఒప్పగించున్నట్లుగా దేవుడు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లోక పాపములు పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా మా ప్రార్థన ఒరవండి స్వామి. లోక పాపములు పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా మా ప్రార్థనలను ఉదరించండి స్వామి. లోక పాపములు పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన యేసు ప్రభువా మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మల మీద ఇప్పుడు వేడుకొనిన ఈ ఆత్మలందరి పైన దయగా నుండండి స్వామి. మరణించిన సకల విశ్వాసాల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధములందు విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడివైన వార, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తిగల వేడుదల చేత పొందజేయని అవతరించండి. పితతోను పవిత్రాత్మతోను సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా ఆమేన్. సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై,
యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, స్తుతించెదను మన పరలోకనాథుని, స్తుతించెదను మన పరలోకనాథుని. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం, శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. ఖమ్మం ఆల్ఫోన్స్ అమ్మకు మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానము, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము, మరియు ఖమ్మం రఫాయల్, ఖమ్మం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఖమ్మం ఆల్ఫోన్స్ అమ్మకు మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానములు, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము, మరియు ఖమ్మం రఫాయల్ రెడ్డి, ఖమ్మం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఖమ్మం ఆల్ఫోన్స్ అమ్మ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడతాయి. ఈనాడు మనం అందరం కూడా వీరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. కడప మేత్రాసనం, పొద్దుటూరు విచారణ, గంటెం పెంచలయ్య మరియు గంటెం లలితమ్మలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గంటెం రాజారావు చెడు అలవాట్ల నుండి మంచి మార్గంలో నడవాలని, ఎలిజబెత్ అమ్మ ఇజ్రాయేళ్లకు సంతానం దయచేయమని, కీర్తిశేషులు గంటెం జోసఫ్ రవికి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గంటెం పెంచలయ్య, లలితమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం, ఖమ్మం విచారణ, దూళ్ల రాణి, తిప్పలమల్లి ఆనందరావు, మరియమ్మ, విజయలక్ష్మి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రేగురుని పూజను తిప్పరమల్లి ప్రకాశరావు, జసింత, బాలస్వామి, రాజమణి, ప్రతాప్, ప్రసాద్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, సెంట్ ఆగ్నెస్ విచారణ, మేకల జోసఫ్, మేకల సుశీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరుని పూజను కుమార్తె మన్నవ ఫాతిమా మేరీ, మనవళ్ళు రిత్విష్ రాజ్, రోహిత్ రాజ్ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, గాదె రాయప్పరెడ్డి, మండపాటి రాయప్పరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మండపాటి చిన్నప్పరెడ్డి మరియు శౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ధనపాల్ అంతోని స్వామి మరియు ధనపాల్ లూర్ద్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానపురం విచారణ, ఆర్చ్ బిషప్ రెవరెండ్ కె మర్యాదాస్, పి ప్రకాశ్రావు మరియు బి ఆశీర్వాదం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నందవరపు జార్జి, అన్నమ్మ కుటుంబంలో ఆయురారోగ్యములు, దేవుని దీవెనల కొరకు శాంతి సమాధానాలు దయచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్యబలి పూజలు సమర్పించిన వారి యొక్క తలంపులను, ఉద్దేశాలను, కుటుంబాలను దేవుడు దీవించమని ఈనాడు దివ్యబలి పూజలో మనందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆగమాన మొదటి వారంలో ప్రవేశించి ఉన్నాం. క్రైస్తవులైన మనమందరం కూడా విశ్వాస బాటసారులమే. దేవుడు మనని ఈ లోకానికి పంపించింది ఆయనను తెలుసుకొని, ఆయన స్తుతించి ఆరాధించి ప్రేమించి, అదే ప్రేమను తోటి మానవులకు పంచుతూ మనమందరం కలిసి విశ్వాసముతో పయనించి మన యొక్క అంతిమ లక్ష్యం పరలోక రాజ్యం చేరుకోవటం. ఇది మనందరి యొక్క గోల్. దీని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఇదే శాశ్వతమని, ఈ లోక సంబంధమైన ఆనందాలే శాశ్వతమని, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తి పాసులు, పదవులు, డబ్బు ఇవన్నీ కూడా శాశ్వతమని, ఇవే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి అనుకుని వాటి కోసము 24 గంటలు ప్రాకులాడుతూ మనశ్శాంతిని కోల్పోతూ, కుటుంబ సభ్యులతో సంతోషంతో గడపలేక, ఇరుగు పొరుగు వారితో శాంతి సమాధానంతో జీవించలేక మనం నిత్యం కూడా మ్రగుతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ ఆగమన కాల పఠనాలన్నీ కూడా, ఓ మనిషి, నీ జీవితం పరలోక రాజ్యములో ఆనందించాలి. నీవు పరలోక రాజ్యములో దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచే దేవదూతగా జీవించాలి. అదే నీ యొక్క అంతిమ లక్ష్యం. దానికోసం సిద్ధపడు. ఈ భూలోకములో ఆస్తులు సంపాదించడంతో పాటు పరలోక రాజ్యంలో కూడా ఆస్తులు కూడగట్టుకో. అక్కడ నిజమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోమని ఈనాడు మనకు పఠనాలు కూడా తెలియజేస్తున్నాయి. కనుక అందరం కూడా చేతులు జోడించుకొని కనులు మూసుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నిజమైనటువంటి విశ్వాసిగా జీవించగలుగుతున్నాను, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాను. కానట్లయితే ఈనాడు దివ్యబలి పూజలో ప్రభువా, ఈ పరిశుద్ధ రక్తంతో మా పాపాలన్నీ కడిగివేసి నిజమైన బాటసారులుగా, విశ్వాస బాటసారులుగా, పరలోక వారసులుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని పశ్చాత్తాపంతో ఈనాడు దివ్యబలి పూజలో పాల్పంచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపునని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ బలాక్రమములను ప్రదర్శించుట దిగిరమ్ము. మీ కృపా సహాయమును మాకు అనుగ్రహించి పాపం వలన మాకై పొంచి ఉన్న పలు విధములైన ప్రమాదం నుండి మమ్ము రక్షింపుము. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనం. నేను నరపుత్రుని వంటి వాడు మేఘవృతుడై వచ్చుటను కాంచితిని. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి 14వ వచనం వరకు.
దానియేలు ఇట్లు పలికెను, ఆ రేయి నేను చూచిన దృశ్యమిది. 4 దిక్కుల నుండి వాయువులు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరము నుండి వేరు ఆకారములు గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహం వలె ఉండెను, కానీ దానికి గరుడ పక్షి రెక్కలు కలవు. నేను చూస్తుండగానే దాని రెక్కలు విరిగిపోయాను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను. దానికి నరుని మనస్సు అలవడెను. రెండవ మృగము వెనుకటి కాళ్లపై నిలుచున్న ఎలుగుబంటి వలె ఉండెను. దాని కూరల మధ్య 3 పక్కటెముకలుండెను. ఒక శబ్దము దానితో, నీవు నీ ఇష్టం వచ్చినంత మాంసమును భక్షింపుమని చెప్పాను. నేను చూస్తుండగా మరి ఒక మృగము కనిపించెను. అది చిరుతపులి వలె ఉండెను, కానీ దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులు ఉండెను. ఆ మృగము అధికారమును పడసెను. అది చూచుచుండగా 4వ మృగము కనిపించెను. అది మిక్కిలి బలముగా, భీకరముగా, ఘోరముగా ఉండెను. అది ఇనుప పండ్లతో తన ఎరలను చీల్చి తినెను. మిగిలిన భాగములను నుజ్జు చేసి కాళ్లతో తొక్కెను. ఇతర మృగం వలె కాక దానికి 10 కొమ్ములుండెను. నేను ఆ కొమ్ముల వైపు పారచూడుచుండగా వాని నడుమ మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది అంతకు పూర్వమున్న కొమ్ములను 3 సమూలముగా పెరిగివేశాను. ఈ కొమ్ముకు నరుల కన్నులు, ప్రగల్భములు పలుకు నోరు ఉండెను. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా ఉండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహములు పారుచుండెను. వేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచి ఉండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా ఆ చిన్న కొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా ఆ మృగమును చంపిరి. దాని శవమును మంటలలో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ అధికారమును కోల్పోయాను, కానీ వానినింకను కొంతకాలము పాటు బ్రతకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతడి నా శాశ్వత జీవిని ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును పడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యముకు అంతము లేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుము. కొండలారా, తిప్పలారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. భూమిపై పెరుగు వృక్షములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. సరస్సులు, నదులారా ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు.
అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడి అని స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. పాటించగలము మాటను వారలు, పాటించగలము మాటను వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము మనకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. హల్లెలూ హల్లెలూయా, హల్లెలూ హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. లూకా శుభవార్త 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనం వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూసినప్పుడు వసంతకాలం సమీపించినదని తెలుసుకొందురు. అట్లే ఇవన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యం సమీపించినదని తెలుసుకొనుడు. ఇవన్నీ జరుగునంత వరకు ఈ తరం గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమాకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాటి మొదటి పఠనాన్ని మనం దానియేలు గ్రంథము నుండి చదువుకున్నాం. మహాసాగరమందు అల్లకొల్లాలం జరిగినప్పుడు జరిగిన ఒక సంఘటనను దానియేలు ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు వేరువేరు ఆకారము గల 4 మృగములు ఆ మహాసముద్రము నుండి బయటకు వచ్చినవి. మొట్టమొదటిది సింహము. ఈ సింహం రెక్కలు విరిగిపోయినప్పుడు అది నరుని వలె నిలబడి ఉన్నదంట. రెండవ మృగము ఎలుగుబంటి. ఇది ఏదో జంతువును చంపుకుంటూ తింటూ ఆ జంతువు యొక్క పక్కటెముకలు తన పండ్ల మధ్య ఉన్నప్పుడు దానియేలు ప్రవక్త చూశాడు. ఒక శబ్దం వినపడిందంట, నీ ఇష్టం వచ్చినంత మాంసమును భుజించు అని ఎలుగుబంటికి ఒక శబ్దం వినపడింది. అది చంపుకుంటూ తింటూనే ఉంది. ఇక మూడవ మృగము చిరుతపులి. చిరుతపులికి వీపుపై
పక్షి వలె రెక్కలు 4 ఉండెనంట. దానికి 4 శిరస్సులు ఉండెనంట. ఆ మృగం అధికారమును కలిగి ఉన్నది. ఇక 4వ మృగాన్ని మనం పరిశీలించుదాం. ఇది కొంచెం విచిత్రంగా భయంకరంగా ఉన్నటువంటి మృగము. బాగా బలము కలిగినటువంటి మృగం ఇది. భీకరంగా ఘోరంగా ఉందంట. దీనికి ఇనుప వంటి పండ్లు కలిగి దేన్ని పడితే దాన్ని తింటూ చీల్చుకొని చెండాడుతున్నటువంటి భయంకరమైనటువంటి మృగము ఈ 4వ మృగం. దీని వీపు పైన 10 కొమ్ములు ఉన్నవి. ఆ కొమ్ముల మధ్య నుండి ఇంకో చిన్న కొమ్ము మొలిసిందంట. ఆ చిన్న కొమ్ముకు మానవుని నోరు వలె దానికి నోరు కూడా ఉంది. ఆ నోరుతో ఏం మాట్లాడుతుందంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంది, ప్రగాఢాలు పలుకుతూ ఉంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది. నేనే గొప్ప, నేనే అధికారిని, నేనే శాశ్వత జీవని ఈ 4వ మృగంకు కలిగినటువంటి చిన్న కొమ్ము నుండి మాటలు వినపడుతున్నవి. ఇదంతా ఒక ఎత్తు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకో భాగాన్ని దానియేలు ప్రవక్త చూశాడు. ఇక్కడ ఆడొక సింహాసనం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ సింహాసనంపై శాశ్వత జీవి గల వ్యక్తి ఆసన్నమై ఉన్నాడు. ఒక పక్కేమో మృగాలు జంతువులను భయంకరంగా తింటూ ప్రగాఢాలు పలుకుతూ భయంకరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నవి. మరోపక్క శాంతి సింహాసనం, శాశ్వతమైనటువంటి దేవుడు ఆ దానియేలు ప్రవక్తకు కనిపించాడు. అతని వస్త్రములంట మంచు వలె తెల్లగా నున్నవి. అతని తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె ఉన్నాయంట. 2 నిర్మలంగా ఉన్నాడు. మా సముద్రములు కలిగిన అల్లకొల్లాలు అక్కడ సంభవించడం లేదు. భయంకరమైన మృగాలు అక్కడ కనిపించలేదు. ప్రశాంతంగా, నిర్మలంగా, తెల్లగా, ఆనందభరితంగా, ఎంతో ప్రశాంత కలిగినటువంటి ఒక వాతావరణాన్ని చూశాడు. ఇక్కడేమో సముద్రములో అలలు, భయంకరమైన శబ్దాలు, మృగాలు అని ఒక సైడ్ చూస్తే, రెండో ప్రక్క నిర్మలం కలిగిన సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు దానియేలు ప్రవక్త. ఆయన యొక్క సింహాసనం ఎలా ఉందంటే అగ్ని వంటి జ్వాలలతో మండుతూ ఉందంట. శాశ్వత జీవి కూర్చున్నటువంటి సింహాసనం అగ్ని వంటి జ్వాలలతో మండుతుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన చుట్టూ వేల బంటులు అతనికి ఊడిగం చేస్తూ ఉన్నారు. వేల కొద్ది బంటులు. తర్వాత లక్షల కొద్ది సేవకులు అతడి ఎదుట నిలుచుండి ఆయన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క లక్షల మంది సేవకులు మనం కూడా సేవకులుగా ఉండాలి. ఈరోజు మరణించిన ఆత్మల కోసం మనం ప్రార్థన చేశాం. వీరందరూ కూడా ఈ సేవకుల వలె ఆ సింహాసనం ముందు నిలబడి శాశ్వత జీవక దేవుని స్తుతించాలి. అందుకోసం మనం దివ్యబలి పూజలు పెడుతూ ఉన్నాం. ఈ లోకంలో తెలుసో తెలియక వారు పాపం చేసి ఉంటారు. కానీ మన ప్రార్థనలు వారిని పరలోక రాజ్యం చేరాలని, మన కుటుంబ సభ్యులు పరలోక రాజ్యం చేరాలని ఈ లక్షలాది మంది సేవకుల మధ్య వేలాది మంది భటుల వలె మనం కూడా శాశ్వత జీవి ఎదుట నిలబడి ఆయనకు ఊడిగం చేయాలి. ఇది మన జీవిత లక్ష్యంగా ఉండాలని దానియేలు ప్రవక్త చెప్తున్నాడు. ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక 14వ వచనాన్ని పరిశీలించినట్లయితే ఆ మనుష్య కుమారుడు పరిపాలనను, మహిమను, రాజ్యాధికారమును కలిగి ఉన్నాడంట. ఈ శాశ్వత జీవి సకల దేశములను, జాతులను, భాషలు చెందిన ప్రజలెల్లరూ ఆయనకు సేవ చేయుచున్నారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, విభేదాలు ఏమి లేవు. అన్ని ప్రాంతాల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని భాషల నుండి, అన్ని వర్గాల నుండి, అన్ని కులాల నుండి ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అధికారాన్ని ఎవ్వరు కూడా కలిగి ఉండటం లేదు. పెత్తనాలు ఎవరు చేయటం లేదు. అందరూ కూడా దేవునికి సేవ చేయవలసిన వాళ్ళమే. ఇది దానియేలు ప్రవక్త మనకు చెప్తున్నట్టు సందేశం. మనమందరం కూడా దేవుని సేవకులమే. నేనొక పాత్ర పోషిస్తాను, పాటలు పాడే వాళ్ళు ఒక పాత్ర పోషిస్తారు, లేకపోతే ఉపదేశం ఒక పాత్ర పోషిస్తాడు, కోయర బృందం ఒక పాత్ర పోషిస్తారు, ఆల్టర్ పిల్లలు ఒక పాత్ర పోషిస్తారు. అందరూ ఎవరి బాధ్యతను వాళ్ళు చేస్తూ దేవునికి అనుంగమైనటువంటి దివ్యబలి పూజను మనం సమర్పిస్తాం. సేవకులం మనమందరం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన పరిపాలన శాశ్వతమైనది, ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యమునకు అంతం లేదు. ఇలాంటి రాజ్యములో మనం ప్రవేశించాలి.
భయంకరమైనటువంటి మృగములు కలిగిన రాజ్యములో మనం ప్రవేశించడం కాదు. నిర్మలమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎన్నటికి తొలగిపోలేనటువంటి అంతము లేనటువంటి రాజ్యములో సేవకులుగా ఉండాలి. మనం శాశ్వత జీవ దేవుని మనం స్తుతించాలి, ఆయన మనం ఊడిగం చేయాలి, ఆయన ఘనపరచాలనేదే దేవుడు ఈరోజు మొదటి పట్టణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మనం మరణించిన మన ప్రియులు ఎక్కడికి వెళ్తున్నారంటే శాశ్వతమైన నిర్మలమైనటువంటి సింహాసనంపై కూర్చున్న సజీవ దేవుడు, శాశ్వత జీవి ఎదుట మనం సేవకులుగా జీవించాలి. ఇదే మన అంతిమ లక్ష్యమని ఈరోజు మొదటి పట్టణం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం సువిశేషాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా దైవరాజ్యాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ, అంజూరపు వృక్షము తదితర వృక్షములు చూసినప్పుడు, చిగురు తొడుగుడు చూసినప్పుడు వసంతకాలం వచ్చిందని తెలుసుకుంటాం. అంటే ఇవన్నీ సంభవించడం మీరు చూసినప్పుడు దైవరాజ్యం సమీపించిందని తెలుసుకుంటారు. ఏవి ఇవన్నీ? మనం ఒకసారి 21వ అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే 20వ వచనం నుండి 26వ వచనం వరకు ఇవన్నీ అంటే సంఘటనలన్నీ కూడా దేవుడు తెలియజేశాడు. మొట్టమొదటిది యెరూషలేము ముట్టడించబడటం. 2 భూమిపై ఘోరమైన విపత్తులు సంభవించటం. 3 జనులు ఖడ్గమునకు గురి కావటం. 4 బందీలుగా అన్యమతస్థుల దగ్గరికి దేవుని ప్రజలు కొనిపోబోవటం. 5 సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కనిపించటం. 6 భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించటం. 7 సముద్ర తరంగ గర్జనతో ప్రజలందరూ కూడా భయపడిపోవటం. 8 అంతరిక్ష శక్తులు కనిపించటం. 9 ప్రపంచమున సంభవించు విపత్తుల వల్ల మనమందరం కూడా ధైర్యాన్ని కోల్పోవటం. కరోనా సమయంలో అందరం కూడా ధైర్యాన్ని కోల్పోయాం. ఇప్పుడు చెన్నైలో కానీ ఆంధ్రాలో కానీ ప్రజలు ఎంత బాధలో ఉన్నారు, ఎంత వరదలు చిక్కు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి విపత్తులు కలిగినప్పుడల్లా దేవుని మాట ఎన్నడూ కూడా గతించదన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ఏదో ఒకరోజు మరణిస్తాం. కొంచెం ముందు కొంచెం వెనక, అంతేగాని ఎవ్వరం కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండేవాళ్ళం కాం. కనుక మన యొక్క రెండవ జన్మ పరలోక రాజ్యంలోనే సంభవించాలి. ఇక్కడ కన్ను మూసినప్పుడు మన పరలోక రాజ్యంలో జన్మించాలి. అలాంటి జీవితం కోసం మనం పోరాటం చేద్దాం, అలాంటి జీవితం కోసం మనం త్యాగాలు చేద్దాం, అలాంటి జీవితం కోసం ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం, పుణ్యకార్యాలు చేద్దాం, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా జీవించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం కూడా చేతులు జోడించుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన విశ్వ శ్రీసభ కోసం, పాపగారి కోసం, పీఠాధిపతుల కోసం, గురుపుంగువుల కోసం, మఠవాసుల కోసం, ఉపదేశుల కోసం, సకల విశ్వాసులందరినీ కూడా దేవుడు దీవించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల మా సర్వేశ్వర, మా మైత్రాసనంలో ఉన్న పీఠాధిపతులను, గురువులను, విశ్వాసులందరినీ కూడా పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ప్రభువా మీ ఆత్మతో అభిషేకించి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుందాం. భార్య భర్తలను, చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, వృద్ధులను ప్రభువా మా కుటుంబాలన్నిటిని కూడా తాకండి. ధైర్యాన్ని కోల్పోకుండా, అశాంతికి గురి కాకుండా, అవిశ్వాసం పాలు కాకుండా మమ్మల్ని అందరినీ కూడా మీ చల్లని హస్తాలతో దీవించి కాచి కాపాడమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువా శాశ్వత జీవి కూర్చున్న సింహాసనం ముందు మీకు ఊడిగం చేసి సేవ చేసే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, మరణించిన మా కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా దివ్యవాణి దాతల కోసం, ఇక్కడ సేవలు అందిస్తున్న గురువుల కోసం, సిబ్బంది కోసం, సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మా మనలన్నింటినీ మా యేసయ్య నామమున వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్.
అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. చేకునుమా చేరదీయుమా నా జీవితమే నీ అర్పణగా, నా జీవితమే నీ అర్పణగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. నేను సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరించుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమన దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమన అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమైనప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలవు అను ఆశతో మేమిప్పుడు మేలుకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మీ పాద సేవకుడకు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన కుటుంబాలలో మరణించిన మన ఆత్మీయుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. అందరము కలిసి పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహములన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. ఒకరితోనొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి రక్షణార్థమై శిలో మ్రానిపై మరణించిన యేసయ్య శరీర రక్తములు. ఈ విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మన నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, నాలో నీవు నింపుటకు, నాలో నీ శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలో నీ శక్తిని నింపుటకు అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా, నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్తవైన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తేల్పిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో
ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యము నీయండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియా సహాయముతో నీవు మాకీయలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మలందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, నా తల్లిని స్పర్శను, తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా. గొప్ప కార్యముల్ ని చెయ్యాలని, గొప్ప కార్యముల్ ని చెయ్యాలని నాలో ఉన్నావయ్యా యేసు, బలపరుస్తున్నావయ్యా. నాలో ఉన్నావయ్యా యేసు, బలపరుస్తున్నావయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, 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 స్తుతి స్తోత్రము, 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 స్తుతి స్తోత్రము.